హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. మన టాపిక్ వచ్చేసి మెన్సురేషన్ చూస్తున్నాం కదా. మెన్సురేషన్లో అంటే క్షేత్రమితిలో వైశాల్యాలు చుట్టుకొలతలకు సంబంధించి అసలు వైశాల్యం అంటే ఏంటి, చుట్టుకొలత అంటే ఏంటి అనేది లాస్ట్ వీడియోలో మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం కదా. వాటికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఇవాళ చూద్దాం. 250 మీటర్స్ భుజంగా గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటర్కు 20 రూపాయలు ఖర్చు అయితే ఎంత ఖర్చు వస్తుంది టోటల్ అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్సే వస్తాయన్నమాట. నార్మల్గా పొడవు ఇంకా వెడల్పు ఇచ్చేసి దాని చుట్టుకొలత కనుక్కోండి, వైశాల్యం కనుక్కోండి అనే క్వశ్చన్స్ అసలు రావట్లేదు. ఇలాగే ఇస్తారు, ఇంత చుట్టుకొలతతో ఉంది, ఇన్ని రూపాయలు అంటే మీటర్కి ఇంత చొప్పున ఖర్చు అయితే టోటల్ ఎంత ఖర్చు వస్తుంది, లేదా ఇంత వైశాల్యం గల ప్లేస్లో ఇన్ని టైల్స్ వేయాలంటే ఒక టైల్కి ఇంత ఖర్చు అంటే టోటల్ ఎంత ఖర్చు వస్తుంది, ఇలాంటివి అడుగుతారన్నమాట. ఓకే, నార్మల్గా ఒక పొడవు వెడల్పు ఇచ్చేసి చుట్టుకొలతలు వైశాల్యాలు ఇవన్నీ స్కూల్ పిల్లల్ని అడుగుతారు. ఇంకా కాంపిటేటివ్ ఫీల్డ్లో మాత్రం అలాంటి సింపుల్ క్వశ్చన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఓకే, ఒకవేళ వస్తే అలాంటివి టెట్లో రావచ్చేమో కానీ డిఎస్సిలో అసలు రానే రావు అలాంటి నార్మల్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి, క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనకు తెలిసింది ఒకటే ఒక ఫార్ములా. ఒకటి, దీర్ఘచతురస్రాకారానికి చుట్టుకొలతకు ఫార్ములా 2 × L+B, అలాగే వైశాల్యం ఏరియాకి L×B, పొడవు ఇంటూ వెడల్పు. ఇవే రెండు ఫార్ములాస్ మనకి తెలుసు, ఇవి మాత్రమే యూజ్ చేసి మనం చేయొచ్చు ప్రాబ్లం. ఓకేనా. అండ్ ఇంకొకటి ఇదేంటిది, ఇది దీర్ఘచతురస్రాకారానికి. అలాగే చతురస్రానికి అయితే చతురస్రానికి చుట్టుకొలతకి పెరిమీటర్కి ఫార్ములా ఏంటండి, 4 × సైడ్. ఓకే, అలాగే ఏరియా వైశాల్యానికి ఫార్ములా A². ఇదేమో చతురస్రానికి చుట్టుకొలత వైశాల్యము, దీర్ఘచతురస్రానికి చుట్టుకొలత వైశాల్యానికి ఫార్ములాస్. ఎలా ఇచ్చినా కూడా ఈ ఫార్ములాసే యూజ్ చేస్తాం మనం, క్వశ్చన్ ఎలా అడిగినా కూడా. ఓకే, ఇప్పుడు చూడండి, మనల్ని అడిగింది చతురస్రాకారం అని అడిగారు. చతురస్రం అన్నారంటే మనం ఏంటి, ఇప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ ఇంకొకటి నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలోనే, చుట్టూ కంచె వేయడం అని అన్నాడు. చుట్టూ చేసే పని అని అన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలి, చుట్టుకొలతనే తీసుకోవాలి అని చెప్పాను కదా. ఓకే, అంటే చుట్టూ కంచె వేయాలి అని అన్నాడు కాబట్టి చుట్టుకొలత తీసుకోవాలి. చుట్టుకొలత ఒక భుజము 250 మీటర్స్ అని అన్నాడు అంటే టోటల్ దాని చుట్టుకొలత ఎంత వస్తుందండి, 250 × 4, 4 × సైడ్ కదా మనకి ఫార్ములా. సో 250 × 4 ఎంత వస్తుందండి, 1000 మీటర్స్ అనేది వస్తుంది చుట్టుకొలత. ఓకే, అయితే చుట్టుకొలత మనకి 1000 మీటర్స్ వచ్చింది కదా. మనల్ని అడిగింది చుట్టుకొలత అడిగాడా అంటే అడగలేదు. ఏమడిగాడు, దాని చుట్టూ కంచె వేయుటకు 1 మీటర్కు 20 రూపీస్ ఖర్చు అవుతుందంట. ఓకే, 1 మీటర్కు 20 రూపీస్ ఖర్చు అయితే టోటల్ ఎంత ఖర్చు అవుతుంది అని అంటున్నాడు. అంటే 1 మీటర్కు 20 రూపీస్ అంటే మనకు టోటల్ దాని చుట్టుకొలత 1000 మీటర్స్ వచ్చింది. 1 మీటర్కు 20 రూపీస్ అంటే 1000 మీటర్స్కి ఎంత, ఇంటూ 20 చేయాలి కదా. 1000 × 20 చేస్తే ఎంత వస్తుంది, 20,000 అనేది వస్తుంది. అంటే 20,000 రూపీస్ అనేది ఖర్చు వస్తుంది. ఎంత, ఈ 250 మీటర్స్ గల ఈ చతురస్రాకారపు దీని చుట్టూ కంచె వేయుటకు 20,000 రూపీస్ అనేది ఖర్చు వస్తుంది అనమాట. ఇది ఆన్సర్. అర్థమైంది కదా. వాళ్ళు ఎలా ఇచ్చినా సరే మనకు ఈజీగా మన కన్వీనియంట్గా ఉన్నలాగా దాన్ని ఫస్ట్ ప్రాబ్లమ్ని మార్చుకోవాలి. ఓకే, అన్నీ డైరెక్ట్గా అంటే అంత ఫాస్ట్గా చేయలేకపోవచ్చు అందరూ. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనకి ఏదొచ్చో దానిలోకి, ఆ రూపంలోకి మనం క్వశ్చన్ని మార్చుకుంటే అది ఈజీ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి, ఇంకో క్వశ్చన్. 24 సెంటీమీటర్స్ పొడవు గల తీగతో ఒక చతురస్రాన్ని తయారు చేశారంట. అయితే దాని యొక్క భుజాన్ని కనుగొనము అని అన్నాడు. ఒక తీగ యొక్క పొడవు 24 సెంటీమీటర్స్ ఉందంట, దాంతో ఒక చతురస్రం అంటే ఆ తీగ పొడవు ఎంత ఉంది, టోటల్ దాని తీగ పొడవు 24 సెంటీమీటర్స్ ఉంది. అంటే ఏమి ఇచ్చినట్టు, దాని టోటల్ చుట్టుకొలత ఇచ్చారు అని అర్థం. దాంతో ఒక స్క్వేర్ తయారు చేశారంట. ఇది తీగ, ఇది 24 సెంటీమీటర్స్ ఉంది. ఓకేనా. ఈ తీగతో ఏం చేశారంట అంటే ఒక స్క్వేర్ని తయారు చేశారంట. ఓకే, అంటే ఏంటి దాని అర్థము, టోటల్ దాని చుట్టుకొలత ఇచ్చారని అర్థం. స్క్వేర్ యొక్క చుట్టుకొలత ఇచ్చారని అర్థం. అంటే 4 × సైడ్ = 24 ఇచ్చారని అర్థం. దాని భుజాన్ని కనుక్కోమన్నాడు అంటే ఏని కనుక్కోమన్నాడని అర్థం. 4 6, సో A = 6.
అస్సలు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఏమడిగారు అనేది క్వెషన్ చూడంగానే తీగతో అదేంటి అది అలా అనుకోకూడదు. ఏమిచ్చినా సరే మనం మనకు తెలిసిన దానిలోకి దాన్ని మార్చుకోవాలి. ఓకేనా? 24 సెంటీమీటర్లు పొడవు గల ఒక తీగతో చతురస్రం తయారు చేశారన్నారు. ఇప్పుడిక్కడ చతురస్రం కాకుండా ఒక సమబాహు త్రిభుజం తయారు చేశారని అన్నారనుకోండి. ఓకే. సమబాహు త్రిభుజం అంటే ఏంటి? అన్ని భుజాలు సమానంగా కలిగిన సమబాహు త్రిభుజం. అంటే దాని చుట్టుకొలత 3a ఇచ్చినట్టు. అంటే a = 8 అవుతుందప్పుడు. అర్థమైందా? హ్మ్. అర్థమైంది కదా! అంటే వాళ్ళు ఏది అడిగినా కూడా మనము ఇలా మార్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకో క్వెషన్ చూడండి. ఒక తీగ పొడవు 44 సెంటీమీటర్స్. ఈ తీగను ఉపయోగించి వేరు పొడవు, వెడల్పులున్న దీర్ఘచతురస్రాలను ఎన్నింటిని నిర్మించగలమని అడుగుతున్నారు. ఓకేనా? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇలాంటి క్వెషన్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనము ఒకటే యూజ్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ దీనికి షార్ట్‌కట్ ఉంటుంది. ఏంటి అంటే తీగ పొడవు 44 డైరెక్ట్‌గా 4 చేసేస్తే ఏదైతే వస్తుందో ఆన్సర్ అదే. ఎన్నింటిని దీర్ఘచతురస్రాలు నిర్మించొచ్చు అంటే 11 నిర్మించొచ్చు అని డైరెక్ట్‌గా చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇలా చేసినప్పుడు ఒక విషయం మైండ్‌లో పెట్టుకోవాలి. ఏంటి అంటే ఇలా వచ్చినప్పుడు ఆప్షన్‌లో 11 అనేది లేకపోతే 10 గనుక ఉంటే ఆప్షన్ 10 పెట్టండి. అంటే 11 - 1 చేస్తే వచ్చే ఆప్షన్ గనుక అక్కడ ఉంటే అదే పెట్టండి. లేదు 10 ఆప్షన్‌లో లేదు అంటే 11 పెట్టండి. ఎందుకండి అంటే ఇది షార్ట్‌కట్. షార్ట్‌కట్ అంటే ఇంకా ఇలా ఉంటది. ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది దాదాపు ఇంకా ఏముండదు. షార్ట్‌కట్ అంటే ఇలాగే ఉంటది. దీన్ని బట్టి పట్టాల్సి ఉంటుంది. సో, ఇలా అవసరం లేదు. మనకు షార్ట్‌కట్ అవసరం లేకుండా అసలు ఇది ఎలా వచ్చిందో చెప్పండి అనంటే అదొకసారి చూద్దాం. ఇక్కడ చూడండి తీగ పొడవు అంటే మనం ఇందాకనే చెప్పుకున్నాను. తీగ పొడవు ఎంతైతే ఉంటుందో దాన్నే మలిచారు. ఇక్కడికి ఇంత మలిచి, ఇటింత మలిచి, ఇటింత మలిచి అంటే ఈ టోటల్ తీగని ఇలా ఒక రెక్టాంగులర్ షేప్ కింద మలిచారు. ఇందాక మనం దీని బిఫోర్ ప్రాబ్లమ్ చూసినప్పుడు స్క్వేర్ షేప్‌లో మలిచినప్పుడు, సమబాహు త్రిభుజం షేప్‌లో మలిచినప్పుడు భుజం కనుక్కున్నాం కదా! అలాగే ఇప్పుడు ఈ 44 సెంటీమీటర్స్ ఉన్న తీగని ఇలా ఈ షేప్‌లో అంటే ఒక రెక్టాంగులర్ షేప్‌లోకి మలిచారంట. ఓకేనా? అయితే ఇలా మలిచినప్పుడు ఇంకా పొడవు, ఇంకా వెడల్పులు. ఈ పొడవు, ఈ వెడల్పులు అంట వేరువేరుగా ఉండే వాటిని అలాంటి వాటిని ఎన్నింటిని నిర్మించవచ్చు? ఇంత ఆహ్, సెంటీమీటర్ ఉన్న ఈ తీగతోటి అలాంటి వాటిని ఎన్ని దీర్ఘచతురస్రాల్ని నిర్మించవచ్చు అని అంటున్నాడు. అంటే ఎన్ని రకాలుగా మనం దాన్ని మార్చవచ్చు అని అంటున్నాడు అంతే. అర్థమైందా? అంటే ఇప్పుడు ఒకసారి చూడండి వాడు ఏమి ఇచ్చినట్టు టోటల్ చుట్టుకొలత ఇచ్చాడు. దీర్ఘచతురస్రం చుట్టుకొలత 2 × L+B ఇచ్చాడు గదా! 44 అని చెప్పేసి. అంటే ఏమిచ్చినట్టు పొడవు ప్లస్ వెడల్పుల మొత్తం 22 అని మనకిచ్చాడు. ఓకేనా? అంటే పొడవు వెడల్పుల మొత్తం 22 అంటే ఈ పొడవు ఇంకా వెడల్పుల మొత్తం 22 అంట. అంటే ఈ రెండింటిని ప్లస్ చేస్తే 22 రావాలి. అలా వచ్చే విధంగా ఎన్నింటిని మనం చేయొచ్చు అంటే 22 రావాలంటే మనం ఎన్ని రకాలుగా చేయొచ్చు దీన్ని? 21, 1 అని రాయొచ్చు. 20, 2 అని రాయొచ్చు. లేదా 19, 3 అని రాయొచ్చు. ఇలాగా 18, 4 అని రాయొచ్చు. 17, 3 అని 5 అని రాయొచ్చు. 16, 6 అని రాయొచ్చు. 15, 7 అని రాయొచ్చు. ఓకేనా? అంటే మనం ఇన్ని రకాలుగా రాయొచ్చు. ఎన్ని రకాలొచ్చింది? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 చూడండి 11 వచ్చిందా? చెప్పాను కదా ఫస్ట్ 11 వస్తుంది అని. సో, ఈ టోటల్ మనం ఎన్ని రకాలుగా రాయొచ్చంటే దీన్ని అంటే పొడవు 21 తీసుకొని వెడల్పు 1 తీసుకోవచ్చు. లేదా పొడవు 20 తీసుకొని వెడల్పు 2 తీసుకోవచ్చు. లేదా పొడవు 19 తీసుకొని వెడల్పు 3 తీసుకోవచ్చు. ఇలా అంటే ఒకటి పొడవు ఒకటైతే వెడల్పు ఒకటి, పొడవు ఒకటైతే వెడల్పు ఒకటి. ఇలాంటి వాటిని ఎన్ని తీసుకోవచ్చంట? 11 వచ్చినాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 వచ్చినాయి. కదా! అయితే ఇక్కడ నేను 11 అనేది ఆన్సర్ అవుతుంది. డైరెక్ట్ ఇచ్చిన దాన్ని బై 4తో చేస్తే ఏదైతే వస్తుందో అదే ఆన్సర్ అని చెప్పేసాను. అది షార్ట్‌కట్ ఓకే. బట్ మనకి ఎందుకు 11 కాకుండా 11 - 1 10 అనే ఆప్షన్ ఎందుకు చూజ్ చేసుకోమన్నానంటే ఇక్కడ ఒకసారి చూడండి లాస్ట్‌కి ఒకటి చూడండి ఇది 11, 11 అనేది ఒకటొచ్చింది. ఓకే. 11, 11 అంటే క్వెషన్‌లో మనకేమడిగారు? వేరు పొడవు వెడల్పులున్న దీర్ఘచతురస్రాలను ఎన్నింటిని నిర్మించవచ్చు అని అడిగారు. అంటే పొడవు వెడల్పులు వేరు ఉండాలి అని అన్నాడు. వేరు ఉండాలి అనంటే 12, 10 ఇవన్నీ కూడా డిఫరెంట్‌గా ఉన్నాయి. కానీ చూడండి 11, 11 అనంటే పొడవు ఇంకా వెడల్పులు
సమానం వే సమానం ఉండేది ఏంటిది? చతురస్రం. స్క్వేర్ కదా! అన్నప్పుడు ఇప్పుడు 10 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఎప్పుడు? ఆ క్వెషన్‌లో ఆప్షన్ ఇయ్యనప్పుడు. నిజానికి ఇది కూడా ఒక రెక్టాంగులరే. దీన్ని కూడా మనం ఆప్షన్‌లో ఉంటే ఇది కూడా చూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని చతురస్రాలు కూడా ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది. అన్ని చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు అవుతాయి. సో, ఇది కూడా ఒక దీర్ఘ చతురస్రమే. ఇది కూడా ఆన్సర్ కరెక్టే అవుతుంది. బట్ ఆప్షన్‌లో 11 అనేది ఇవ్వకపోతే 10 గనుక ఉంటే 10 మనం చూజ్ చేసుకోవాలి. ఓకేనా? 10, 11 2 ఇవ్వడు. ఏదో ఒకటే ఇస్తాడు. ఓకేనా? అయితే 11 అన్నా ఆన్సర్ అవుతుంది. లేదా 10 అన్నా ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది. అన్ని చతురస్రాలు దీర్ఘ చతురస్రాలు అవుతాయి. కానీ అన్ని దీర్ఘ చతురస్రాలు చతురస్రాలు అవ్వవు. ఎందుకంటే చతురస్రం అవ్వాలంటే రూల్స్ ఉంటుంది. తెలుసు కదా! సో, ఇదన్నమాట. అర్థమైంది కదా! ఎలా చేసామనేది. ఇక్కడ ఇంకో క్వెషన్ చూడండి. ఒక ఫోటో ఫ్రేము భుజము 0.75 మీటర్స్ అంట. అయితే దాని చుట్టూ రంగు కాగితం చుట్టుటకు 1 మీటర్‌కు 20 రూపీస్ వంతున ఎంత ఖర్చవుతుంది అని అంటున్నాడు. ఓకేనా? ఒక ఫోటో ఫ్రేమ్ ఉందంట. ఆ ఫోటో ఫ్రేము యొక్క భుజము. ఓకేనా? దాని యొక్క ఆ ఫోటో ఫ్రేమ్ యాక్చువల్‌గా క్వెషన్ ఇక్కడ మిస్ అయింది. అది చతురస్రాకార ఫోటో ఫ్రేము. ఓకేనా? చతురస్రం అంటే ఇలా ఉంటుంది కదా! ఓకే. అన్ని భుజాలు సమానంగా ఉంటుంది. సో, ఒక భుజం ఎంతన్నాడు? 0.75 సెంటీమీటర్స్ అని అన్నాడు. ఓకేనా? అయితే దీని చుట్టూ అంట ఇలాగా ఒక కలర్ పేపరు ఇలా చుట్టుటకు 1 మీటర్‌కి 20 రూపీస్ ఖర్చవుతుందంట. 1 మీటర్‌కి 20 రూపీస్ ఖర్చవుతుంది. అయితే టోటల్ ఇప్పుడు ఈ 0.75 భుజం ఒక భుజం ఇంత కదా! ఇంత మొత్తానికి చుట్టడానికి ఎంత ఖర్చవుతుందని అడుగుతున్నాడు. ఇది సెంటీమీటర్ కాదు మీటరే. క్వెషన్‌లో మీటర్ అనే ఇచ్చాడు కదా! 0.75 సో, మీటర్. ఇక్కడ ఏం లేదు. చాలా చాలా సింపుల్ క్వెషన్. మనకి చతురస్రానికి చుట్టుకొలతే కదా! చుట్టూ అని అన్నాడంటే చుట్టుకొలత కనుక్కోమని అర్థం. 4 ఇంటూ సైడ్ కదా మనకి ఫార్ములా. 4 ఇంటూ 0.75 ఇది చుట్టుకొలత. ఓకేనా? అయితే ఇక్కడ ఒకసారి చూడండి. 1 మీటర్‌కి 20 రూపీస్ అంటే 0.75కి ఎంత ఖర్చవుతుంది అనేదే కదా మనకి క్వెషను. 1 మీటర్‌కి 20 రూపీస్ ఖర్చయితే 0.75 మీటర్స్‌కి ఎంత ఖర్చవుతుంది అనే కదా క్వెషన్ అడిగాడు. అంటే ఏంటి 0.75 ఇంటూ 20 కదా మనం చేయాల్సింది. అంటే 0.75 ఇంటూ 20 చేసాము. అది కాకుండా ఇక్కడ 4 ఇంటూ సైడ్ మనం టోటల్ చుట్టుకొలత కనుక్కుంటున్నాం కాబట్టి ఆల్రెడీ ఉంది. సో, ఈ టోటల్‌ని మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకే. 4 ఇంటూ 2 జీరోస్ తర్వాత పాయింట్ కాబట్టి 4 ఇంటూ 15. సో, 60 రూపీస్ అనేది మనకి ఖర్చవుతుంది. అర్థమైంది కదండీ! 60 రూపీస్ అనేది మనకి ఖర్చవుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. అదేంటండి 1 మీటర్‌కు 20 రూపీస్ అంటే 0.75 మీటర్‌కి 20 రూపీస్ కంటే తక్కువ రావాలి. అంటే మీటర్ కంటే 0.75 అనేది తక్కువ కదా! దానికంటే తక్కువ రావాలి గానీ 60 రూపీస్ ఎట్లొచ్చిందని డౌట్ రావచ్చు. అర్థమైందా? అలాంటి డౌట్ రాకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి. మనం కనుక్కున్నది ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు వాడు అడిగింది ఏంటిది? ఏ ఈజ్ ఈక్వల్ టు మాత్రమే 0.75 ఇచ్చాడు. కానీ టోటల్ చుట్టుకొలత 4 ఇంటూ మనం చేస్తాం గదా! అంటే ఫస్ట్ మీరు దీన్ని చేయండి. 4తో. ఓకేనా? అంటే ఇక్కడ దీనికి 75 ఇంటూ 4 చేస్తే ఎంతొచ్చింది? 3 వచ్చింది. అంటే 3 ఇంటూ 20 అన్నమాట. మీరు దీన్ని ఫస్ట్ చేసేసి ఆ తర్వాత ఇది 3 మీటర్స్ వచ్చింది. 0.75 మీటర్స్ ఇంటూ దాని చుట్టుకొలత చేస్తే 3 మీటర్స్ వచ్చింది. అంటే 1 మీటర్‌కి 20 రూపీస్ అంటే 3 మీటర్స్‌కి 3, 20, 60 ఇలా కూడా వస్తుంది. అర్థమైందా? అంటే 1 మీటర్‌కి 20 అంటే 3 మీటర్‌కి 60 రూపీస్ అవుతుంది గదా! అలా అన్నమాట. చేసింది అలా. మీరు మళ్ళీ కన్‌ఫ్యూజన్ అవ్వద్దు. అంటే వాళ్ళిచ్చింది జస్ట్ ఒక భుజం మాత్రమే అడిగాడు. టోటల్ అన్ని భుజాలను కలిపితే కదా చుట్టుకొలతొచ్చేది. అర్థమైందా? అన్ని భుజాలని కలిపితే ఇంత 3 మీటర్స్ అయిందనమాట. అర్థమైందా? మీరు కలపొచ్చు ఇప్పుడు. 0.75 ప్లస్ 0.75 అని చెప్పి అడిషన్ అయినా చేసుకోవచ్చు. ఇలా మొత్తం 4 సైడ్స్‌ని అడిషన్ చేస్తే వచ్చేదే కదా చుట్టుకొలతంటే. ఇప్పుడు దీన్ని అడిషన్ చేసినా కూడా 3 మీటర్సే వస్తుంది. అర్థమవుతున్నాయి కదండీ!
క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి కదా? అర్థం కాకపోతే ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.